వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. జంగుబాయ్ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చ. నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో పర్యటించిన దేవరకొండ ఎమ్మెల్యే. పట్టభద్రులు ఓటును నమోదు చేసుకోవాలని సూచన. పోచంపల్లి హ్యాండ్లూమ్ షాపులపై విజిలెన్స్ దాడులు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి అమ్ముతున్నారని అనుమానం. డీటెయిల్స్ లోకి వెళ్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరంబేరి మండలంలోని కోట పరందోలి అటవీ ప్రాంతంలో ప్రకృతి సహజ సిద్ధంగా గుహలో ఏర్పడిన ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన జంగుబాయ్ ఆలయాన్ని మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించారు. ప్రతి ఏటా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. జంగుబాయ్ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో పర్యటించిన దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ బాలు నాయక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేవరకొండ నియోజకవర్గ పట్టభద్రులందరూ రానున్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎలక్షన్ కోసం ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న ఇంకా ఎవరైనా పట్టభద్రులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మళ్లీ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు ప్రక్రియ మొదలైంది. రేపు 6వ తారీఖు నాడు ఓటర్ నమోదుకు ఆఖరి తేదీగా ఉన్నది. అందుకనే సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ఓలు ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా గ్రాడ్యుయేట్ అయినటువంటి మన సోదరులందరికీ కూడా ఓటరు నమోదు చేసుకోవాలిగా విజ్ఞప్తి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ మీరు కూడా పూర్తి సహకారాన్ని వాళ్ళకి అందించి ఓటరు నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా
వారిని ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారితో పాటు గ్రాడ్యుయేట్ సంబంధించిన యువజన సోదరులు మీ అందరూ కూడా నా విజ్ఞప్తి, రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నిర్వహించినటువంటి ఓటర్ నమోదు ప్రక్రియలో పెద్ద ఎత్తున పాల్గొని మీ యొక్క ఓటు హక్కును నమోదు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్కన కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచి ఈ ఓటరు నమోదు ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టాలి. ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారందరినీ కూడా ప్రోత్సహించి ఓటర్ నమోదు చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గండిలచ్చపేట గ్రామంలో క్రికెట్ పోటీలను మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ప్రారంభించారు. జనవరి 26 జెండా పండుగను పురస్కరించుకొని ఫ్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల స్నేహభావం పెంపొందుతుందని ఈ సందర్భంగా నేతలు వెల్లడించారు. యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని క్రీడాకారులకు నాయకులు సూచించారు. క్రికెట్ పోటీలో గెలుపొందిన విజేతకు మొదటి బహుమతి 7,000 రూపాయల ట్రోఫీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు 3,000 రూపాయల ట్రోఫీ అందజేస్తున్నట్లు బండి దేవేందర్ పేర్కొన్నారు. అయ్యో ఇంకోటి పట్టు ఈరోజు తంగలపల్లి మండలంలో గండిలచ్చపేట గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది. గండిలచ్చపేట అంటే ఇంతకుముందు అన్నట్టు ఉద్యమాల కిల్ల. అలాంటి ఈ ఊరికి రావాలంటేనే అధికారులు కానీ ఎవరు కానీ అప్పుడు ఒక వేరే వాతావరణం ఉండే. అలాంటి గ్రామంలో ఈరోజు మనం అందరికీ ఉల్లాసంగా క్రీడలను ప్రోత్సహించడం బండి దేవేందర్ గారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే యువత కూడా ముందట్లాగా కాకుండా ఒకే చదువే కాకుండా క్రీడల్లో రాణించాలని ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో పెట్టడం, మరియు యువత కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ యొక్క గ్రామం అభివృద్ధి అంటే మొదటి నుంచి చూస్తున్నాం, ప్రతి ఒక్కటి ఒక మాట మీద నిలబడే గ్రామం. ఈ యొక్క గ్రామంలో ఇప్పుడు ఇంత గ్రౌండ్ను సొంత పైసలతో కొని ఊరికే ఉంచుకున్నారంటే వారి యొక్క ఎంత ఐక్యత ఉందో తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆటలకు ఇచ్చేసిన ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన అంతయ్య గారు కానీ, వేణన్న గారు కానీ, మరియు సిద్ధన్న, చంటి, రామగౌడు, మరియు ముఖ్యంగా క్రీడాకారులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. దేవేందర్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గారు, వైస్ చైర్మన్ ఎగుమాడు రమణారెడ్డి గారు, సర్పంచ్లపురం అధ్యక్షుడు వేణన్న గారు, సర్పంచ్ బాబు గారు, ఉప సర్పంచ్ గారు, చంటి గారు, సిద్ధన్న గారు, మరి గ్రామ పెద్దలందరూ, మరి ముఖ్యంగా గండిలచ్చపేట గ్రామం అనగానే మరి ఉద్యమాల కిల్లా గండిలచ్చపేట గ్రామం, మరి ఆదర్శమైన గ్రామం. అంతేకాకుండా అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉండే గ్రామం అని గండిలచ్చపేట గ్రామం మండలంలోనే ఆదర్శ గ్రామం. మరి ఈ గ్రామంలో సంక్రాంతి నుండి ఇప్పటికీ యువతను ప్రోత్సహించుకుంటూ అన్ని వర్గాల వారు కలిసి
మరి ఈ టోర్నమెంట్లు నిర్వహించడం చాలా అభినందనీయమైన విషయం. మరి అందరం కలిసికట్టుగా ఉండి మరి పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా మరి యువతను ప్రోత్సహించడం, మరి ఒక క్రికెటే కాకుండా ఇంకా కబడ్డీ, వాలీబాల్ వీటిని కూడా ప్రోత్సహించాలని నేను గ్రామ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి బండి దేవేందర్ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ శూనకాలను పెంచుకోవడం సర్వసాధారణంగా మారిందని పేట ఇండియన్ అండ్ డిఫెన్స్ సొసైటీ వారు తెలిపారు. ప్రతి ఇంటి వారు పెట్టి డాగ్స్ పెంచుకునే బదులుగా పెద్ద శూనకాలను పెంచుకోవడం మంచిదని సూచించారు. అంతేకాకుండా వీధిలో తిరుగుతున్న శూనకాలకు శ్వాస పెద్దగా పీల్చుకోవడానికి వీలు ఉంటుందని, చిన్న పొట్టి జాతి శూనకాలకు శ్వాస పీల్చుకోవడంలో వాటికి ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్న పెట్టి శూనకాల జాతిని తగ్గించాలని, వీలైతే పెద్ద జాతి శూనకాలను పెంచుకోవాలని సూచించారు. सोसाइटी इनका पीता इकड़े वच्चिना अवेयरनेस प्रोग्राम कोसम हम यहाँ आज खड़े हैं हैदराबाद में। हैदराबाद के लोगों को ये बताने के लिए कि जो चपटे मुंह वाले कुत्ते होते हैं जैसे पग्स, शिजूज, उनके साथ ये होता है कि उन्हें ब्रीड कराया जाता है उस तरीके से दिखने के लिए, और उस तरीके से दिखने के लिए जब उन्हें ब्रीड कराया जाता है तो उनके अंदर काफ़ी सारी रेस्पिरेटरी प्रॉब्लम्स और हेल्थ से रिलेटेड इशू आती है, जिसके कारण वो सांस भी नहीं ले पाते हैं और वैसे काम भी नहीं कर पाते जो उनको कुत्ता बनाती है, जैसे खेलना, कूदना, बॉल के पीछे भागना, लोगों के पीछे दौड़ना एक्सेट्रा। वो ये काम नहीं कर पाते, उसमें वो थक जाते हैं, सांस लेने में दिक्कत होती है और कभी कभार तो इतना ख़राब हो जाता है, उनकी स्थिति इतनी ख़राब हो जाती है कि उन्हें करेक्टिव सर्जरी लेने की ज़रूरत पड़ जाती है, उन्हें सर्जरी कराना पड़ता है। हम लोगों से यह अपील करना चाहते हैं कि वो ऐसे कुत्तों को ना खरीद के हमारे जो देसी कुत्ते हैं, जो इंडियन ब्रीड्स हैं, उन्हें अडॉप्ट करें और उन्हें अपने घर पे रखें, उन्हें प्यार दें, उन्हें खाना खिलाएं, वो ज़्यादा अच्छा रहेगा इससे कि वो ऐसे कुत्तों को रखें जो फॉरेन से और जिन्हें सांस लेने में और नॉर्मल काम करने में तकलीफ होती है। धन्यवाद। సాంప్రదాయబద్ధంగా అన్ని హాంగులతో వధూవరుల వివాహం జరిపిస్తామని గౌడ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ హరినాథ్ గౌడ్ తెలిపారు. మంగళవారం బాల్మింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నూతన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ హరినాథ్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్ కులస్తులలో అన్ని రకాలుగా అర్హులైన వధూవరులను పరిచయం చేయడానికి గౌడ్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా సాంప్రదాయబద్ధంగా వధూవరులు వివాహం జరిపిస్తామని తెలిపారు. మ్యారేజ్ బ్యూరో నడిపించే వారిని కార్మికులుగా గుర్తించి కార్మికులకు ఘనంగా జరుపుకునే మేడే రోజున మ్యారేజ్ బ్యూరో డేగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వివాహాలు చేసే మేము కూడా కార్మికుల వలె అహర్నిశలు కష్టపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల మాదిరిగా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు. గౌడ్ కులస్తులు ఎవరైనా ఈ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చని, తమకు తగిన వధూవరులను పరిచయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మ్యారేజ్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. వడిది మ్యారేజ్ బ్యూరో ఐక్యత, వడిదిల్లాలి గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో ఐక్యత, ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో. అట్లా ఉండండి. ఇప్పుడు దేని దగ్గర నీళ్ళు కూడా పట్టు. నా పేరు గడ్డమీది హరినాథ్ గౌడ్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ. ఈరోజు లోగో ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది. ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా సంఘంలో ఓన్లీ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల నుండి మా సంఘంలో వేరే క్యాస్ట్కి సంబంధించిన మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఉండరు.
కాకపోతే మేము వాళ్ళతోని ప్రొఫైల్ షేర్ చేసుకుంటాం, వాళ్ళతో కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లా మేము వివాహాలు జరిపించుకుంటాం. అలాగే ఈ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడానికి నేను ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే గౌడ్స్ అమ్మాయి అబ్బాయిల వివాహాలు జరపడానికి మాత్రమే. ఇందులో నేను ఉచిత సభ్యత్వం ఇస్తున్నాను, వాళ్ళకి ఉచితంగా ఐడెంటి కార్డులు ఇస్తున్నాను, ఉచితంగా ప్రేమతో కూడినటువంటి సర్టిఫికెట్ ఇస్తున్నాను, వారికి ఉచితంగా 1000 విజిటింగ్ కార్డులు ఇస్తున్నాను, వారికి ఉచితంగా 100 మల్టీ కలర్లో వాళ్ళకి బయట ఫామ్ నింపుకునేటట్టు ఇస్తున్నాను. దాదాపు ఒకరికి 3000 రూపాయల నుంచి 4000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ నేను అవంతా మా గౌడ్స్ మన గౌడ్స్ నా గౌడ్స్ అనుకొని నేను వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మేము గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల సంఘం అనేది గౌడ్స్ అమ్మాయి అబ్బాయిలు వివాహాలు జరపడానికి మాత్రమే. దయచేసి మీ సంఘంలో ఉన్నటువంటి మ్యారేజ్ బ్యూరో వారు మా సమావేశానికి వస్తే మాత్రం మీరు వారిని ఎలాంటి ఆటంకాలు కలిగకుండా చూడండి, వారికి ప్రోత్సహించండి. మేము డబ్బులు తీసుకోవడం లేదు. మా మెయిన్ కమిటీ ఏర్పాటు కాలేదు, ఇంకా మెయిన్ కమిటీ ప్రతి ఒక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ దగ్గరికి మేము వచ్చి వారికి మా మెమోరాండాలు ఇస్తాము. వారు కూడా మేము గౌరవంగా మేము నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమానికి స్టేజ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఏ క్యాస్ట్ అయినా ఉండని ప్రతి మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రెసిడెంట్లకి మేము మా వేదికపై ముఖ్య అతిథిగా వాళ్ళకి పిలవడం జరుగుతుంది. మీరు మాకు పెద్ద, మీరే మాకు పెద్ద. మాది ఏంటంటే ఓన్లీ ఇది గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోల వివాహాలు జరపడానికి ఇది మేము పెట్టుకోవడం జరిగింది. దయచేసి ఇతర అసోసియేషన్ వారు ఇతర మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అర్థం చేసుకోండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మీరు ఎలా ఉన్నారో అలాగే మాతోని ప్రొఫైల్స్ షేర్ చేసుకోవచ్చును. అలాగే మేము గౌడ్స్కి సంబంధించిన 15 గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ పెట్టడం జరిగింది. అందులో ఓన్లీ గౌడ్స్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళే ఉంటారు. ఎన్ఆర్ఐ ప్రొఫైల్ అలాగా, సాఫ్ట్వేర్ అలాగా, డాక్టర్ అలాగా అలా 15 గ్రూప్స్ పెట్టడం జరిగింది. ఇది లింకు గ్రూపులు అస్సలు కాదు. ఇది సొంతంగా నేను గత 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డటువంటి నంబర్సు. ఒకరిదొకరు ప్రొఫైల్స్ షేర్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసి నేను సేకరించినటువంటి నంబర్సు, లింకు గ్రూపులు కావు. గౌడ్స్ మ్యారేజ్ బ్యూరోలందరూ మీరు చేరాలనుకుంటే నా నంబర్కి మీరు ఫోన్ చేయండి 88859012. కాలుష్య నివారణ కోసం అధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకర చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సికింద్రాబాద్ లో జాఫర్ టాటా మోటార్ వారి టాటా పంచ్ ఈవీ కారును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా కాలుష్యం ఉండదని, మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుందని, కనుక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ను కాలుష్య కొరల నుండి కాపాడాలని అన్నారు. ఇప్పటికే 400 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మరో 1000 కేంద్రాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో టాటా బిర్లా పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. ఇంకా చూసి ఇక్కడ
అవుతారని బాబు పంచ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఈరోజు సంజయరావు గారు, రామకృష్ణ గారు, గోపి గారు, మిగతా సిబ్బంది అందరూ టాటా సంస్థ తరఫున మనం నూతనంగా లాంచ్ చేసుకున్నాం. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్కి సంబంధించి ఉదాహరణకు 100 రూపాయల పెట్రోల్ అయితే 10 రూపాయల మెయింటెనెన్స్ లోపల ప్రయాణం చేసేటువంటి విధంగా, మళ్ళీ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేకుండా ఉండేటువంటి యొక్క పొల్యూషన్ ఫ్రీ వెహికల్స్ను తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సాహపరుస్తుంది. దీనికి సంబంధించిన చిన్న చిన్న రిజిస్ట్రేషన్ పరమైన అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ తీసుకొని ముందుకు పోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా హైదరాబాద్ పొల్యూషన్కు సంబంధించి మన నగరాన్ని కాపాడుకోవడానికి అధికంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహపరిచే చర్యలు తీసుకుంటుంది. అందులో టాటా సంస్థ దేశ నిర్మాణంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించాలి. టాటా బిర్లాలంటే ఎప్పుడు ఈ దేశం వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల అంశాలను తయారు చేసిండ్రు. ఇలా ఇప్పుడు ఈ దేశ నిర్మాణానికి సంబంధించి కాలుష్యరహితంగా ఉండాలని ఈ వాహనాలు తయారు చేస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రభుత్వం కావచ్చు, సంస్థలు కావచ్చు, ఇప్పటికీ ఒక 400 ఛార్జింగ్ సెంటర్లు ఓపెన్ చేసినారు. ఇంకొక 1000 వరకు కూడా మిగతా సెంటర్స్ను కనెక్టివిటీ పెంచినారు. భవిష్యత్తులో విద్యుత్ వాహనాలకు సంబంధించి ఏ ప్రయాణం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ఉంది. తప్పకుండా యాజ్ ఏ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సాహపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా వ్యవహారం చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా భూటాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో పలు హ్యాండ్లూమ్ షాపులపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి ఇక్కడ పోచంపల్లి హ్యాండ్లూమ్ చీరలుగా అమ్ముతున్నారన్న ఆరోపణ నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. పలు షాపుల్లో నకిలీ ప్రింటింగ్ చీరలను స్వాధీనం చేసుకుని షాపు యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఎట్లా తప్పైతే ఏం తప్పు? 15 సంవత్సరాలు ఐటమ్ నడుస్తుంది, పెట్టుకుని అమ్ముతున్నాం మేము. ఎప్పుడైనా కదా హైదరాబాద్ మొత్తం అన్ని చోట్ల అమ్ముతున్నారు. మేము ఎప్పుడైనా అమ్ముతలేము. మేము 11 చోట్ల అమ్ముతున్నాం ఐటమ్. 15 సంవత్సరాలు మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జంగుబాయ్ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క. అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చ.
నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో పర్యటించిన దేవరకొండ ఎమ్మెల్యే పట్టభద్రులు ఓటును నమోదు చేసుకోవాలని సూచన. పోచంపల్లి హ్యాండ్లూమ్ షాపులపై విజిలెన్స్ దాడులు. సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తెచ్చి అమ్ముతున్నారని అనుమానం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.